మాఘపురాణము 29వ అధ్యాయము. మృగశృంగుని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనెను. దిలీప మహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రుల అనుమతిని పొంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానము చేయుచు 3 సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలెనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయన ఆరంభించెను. కుత్సుని పుత్రుడగుటచే కౌత్సుడై తపమాచరించుచుండగా లేళ్లు కొమ్ములతో రాపిడి పెట్టినను కదలకపోవుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్లనెను. నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను. మృగశృంగుడును, స్వామి, నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను. ఇట్టి నీ అనుగ్రహమును పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండవలయునని కోరెను. శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనను అంగీకరించి అంతర్ధానమందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమునకు అంగీకరించెను. అనుకూలత కల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసుకొనవలయునని తలచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాండ్రతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రును బెదిరి పారిపోవచ్చు గట్టులేని నేలబారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణ వార్తను విని దుఃఖించెను. చనిపోయిన ముగ్గురిని బ్రతికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపముననున్న నదిలో స్నానము చేసి ధ్యానమగ్నుడై ఉండెను. మదించిన ఆ ఏనుగు వానికెదురుగా నిలిచి వానిని కొంతసేపు చూచెను. తటాలున వాని ఎదుట తలవంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చిలికెను. 2 చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమునందెను. శాప విమోచనమును కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజునుద్దేశించి తపము చేయసాగెను. యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరమునిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వారి పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముని దయ వలనను సుశీల ఆమె మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని చూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగు వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమున చూచిన విశేషములను ఇట్లు చెప్పిరి. జీవి చేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినముగా శిక్షించబడుదురు. పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగిలించుకొనవలెను. మరుగుచున్న నూనెలో పాపము చేసిన వానిని పడవేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడదీసి క్రింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి. వారు చెప్పిన మాటలను విని మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగు వారు భయపడుకుడు, మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము మున్నగునవి చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము. మాఘ స్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములను పొందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు
గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపోయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయనా, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును సుశీల మున్నగు వారు అనేక మార్లు చేయుట వలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని ఈ విధముగా కాపాడెనని సమాధానం చెప్పి, నాయనా, ఇట్టిదే మరి ఒక్క విషయము కలదు, వినుము. పుష్కరుడు జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు, భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నింటినో చేసినవాడు. యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకుని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడు తీసుకుని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడు అని పేరు గల మరి ఒకనిని. భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరపాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందుకు అంగీకరించెను. భయంకరములగు శిక్షలను అనుభవించు వారిని చూచి ఇతడు భయపడెను. భయము పోవుటకై హరినామ భజనము చేసెను. ఇట్టి భజనము వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలను తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యెను. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకనూ ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. మృగశృంగిని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేసెను. మాఘమాస స్నానములు, తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగు వారిని యముని అనుగ్రహము పొంది బ్రతికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలెనని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవముగా జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాలిద్దరును మృగశృంగిని చేరి తమ ఇద్దరినీ కూడా ఆ ముహూర్తముననే వివాహము చేసుకొనవలసినదిగా కోరిరి. మృగశృంగుడందుకు అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్రవిరుద్ధము, ధర్మవిరుద్ధము కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు అని వాదించిరి. ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశము నిమ్మని నిర్బంధపరిచిరి. పెద్దలను వారి అభిప్రాయమునే బలపరిచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరినీ వివాహమాడెను. కథను వినుచున్న దిలీపుడు మహర్షి వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయు వివాహము బ్రాహ్మ వివాహము. యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా ఉండుటకై కన్యనిచ్చు చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకుని కన్యనిచ్చు చేయు వివాహమును హర్ష వివాహమందురు. ధర్మము కొరకు కలిసియుండునని చేయు వివాహమునకు ప్రాజాపత్య వివాహమని పేరు. ధనమును తీసుకుని కన్యనిచ్చి చేయు వివాహమునకు ఆసురరమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకుని తమంత తాముగా చేసుకుని వివాహమును గాంధర్వమని అందురు. బలవంతముగా కన్యనెత్తుకుని పోయి చేసుకుని వివాహము రాక్షస వివాహము. మోసగించి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను, పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వానిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలనిట్ల కథను కొనసాగించెను. మృగశృంగుడు 3 భార్యలతోనూ కలిసి సుఖముగా నుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్నలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కల వానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బంధువులకు ఆనందమును కలిగించుచు సద్గుణశాలి అయి పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో, వినయ విధేయతలతో, తెలివితేటలతో గురుకులమున అందరికీ నిష్ఠుడై అందరిలోనూ అన్నిటా మిన్న అయి విద్యలన్నిటినీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో వానికి వివాహము కావించెను. మృగశృంగిని మిగిలిన 2 భార్యలను, పుత్రులను కనిరి. వారును మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవ యథాశక్తిగా చేయుచుండెను.
తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వ లాభములను పొందెను. మనమలను కూడా పొందెను. ఈ విధముగా నున్న తన వృద్ధికి సంతృప్తి పొంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమును పొందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్లిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. అయినను ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము చేరినాడు. కాశీపట్టణమును ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయములోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించిననియు తాను కైలాసమందున్నట్లను తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనంచెను. ఒక దినము మృకండుని 3 తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుచూనే ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకండుకు ఎంతకాలమునకును సంతానము కలుగునందుననే కాశీక్షేత్రము వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాథుని కూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యిరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములు స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభిష్టమెరిగింపుడని పలికెను. అంత మృకుండు నమస్కరించి, తండ్రి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి యొక్క పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవించుచున్నాను. కాని ఎంతకాలమైనను మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపములాలకించిన త్రినేత్రుడు, మునిసత్తమా, నీ అభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకును మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకేమి చెప్పవలెనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుమని నుడివెను. అటులనే అగును కాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యగు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రిని కనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు ఆ బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును ఋషిసత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమభాగవతోత్తముడగు మార్కండేయుడు అని వశిష్ఠ మహర్షి చెప్పెను.
మాఘపురాణము 29వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.